ఒకప్పుడు ఒక యువ బౌద్ధ సన్యాసి ప్రయాణిస్తున్నాడు. తన ఇంటికి తిరిగి వెళ్ళు. ఆ యువ బౌద్ధ సన్యాసి ప్రయాణిస్తున్నాడు. ఒంటరిగా చాలా రోజులైంది. అతను ఇంటికి వచ్చి చాలా రోజులు నడిచి వెళ్ళాడు. ఒకరోజు ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు అతను ఒక నది దగ్గరకు వచ్చాడు. అది చాలా అందంగా ఉంది. రోజు మరియు నది అద్భుతంగా ప్రకాశిస్తోంది. ఇప్పుడు యువకుడు ఎంచుకున్న మార్గం బౌద్ధ సన్యాసి అతన్ని నదిని దాటమని అడిగాడు. నది యువ సన్యాసి మార్గం కోసం ప్రయత్నిస్తూ చుట్టూ చూశాడు. దాటడానికి అతను చాలా తీవ్రంగా ప్రయత్నించాడు కానీ ఏమీ దొరకలేదు. చాలా రోజులుగా మార్గం కోసం వెతుకుతున్న తర్వాత నదిని దాటడానికి యువ బౌద్ధ సన్యాసి వదులుకోవాలని నిర్ణయించుకున్నాడు మరియు ఆలోచించాడు, నేను ఎప్పటికీ మార్గం కనుగొనను దాటడానికి ఈ నది కేవలం. అలాగే అతను నదిని దాటడానికి ప్రయత్నిస్తూ వదులుకోబోతున్నాడు. నది అతను అవతలి వైపు ఒక వ్యక్తిని చూశాడు. అవతలి వైపు ఉన్న వ్యక్తి జైన్ గురువులా కనిపించాడు. అతను ధ్యానం చేస్తున్నాడు. యువ బౌద్ధ సన్యాసి పిలిచాడు బిగ్గరగా, హే జ్ఞాని, మీరు ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తారా? నా జైన్ టీచర్ కళ్ళు తెరిచి యువ సన్యాసి వైపు చూశాడు. యువ తల్లి తారాగణం, సర్, దయచేసి నాకు చెప్పండి, నేను అవతలి వైపు ఎలా వెళ్ళగలను? జైన్ టీచర్ ముఖం ప్రశ్నతో వెలిగిపోయింది. అతను యువ సన్యాసి వైపు చూసి మరియు ఇలా అన్నాడు, నా ప్రియమైన స్నేహితుడు, మీరు ఇప్పటికే అవతలి వైపు ఉన్నారు. మనం మన జీవితాల్లో చూస్తే మనం దానిని కనుగొంటాము. ఒక మనిషిగా మనం నిరంతరం ప్రయత్నిస్తున్నట్లుగా ఎక్కడో మరిన్ని సిబ్బంది తదుపరి సెలవుల్లో మెరుగైన ఉద్యోగం. మనం దీన్ని యువ బౌద్ధుడికి అనుసంధానిస్తే ఈ కథలోని సన్యాసి ఇది దాదాపు మనం పదాన్ని అరుస్తున్నట్లుగా, నేను అక్కడికి ఎలా చేరుకోవాలి? లేదా ఇక్కడే అది సరిపోదు కాబట్టి నేను అక్కడికి ఎలా చేరుకోవాలి? యువ బౌద్ధ సన్యాసి లాగానే మనం మన జీవితంలో కూడా విషయాల కోసం చూస్తాము కానీ మనం దానిని మరచిపోతాము. మనం ఇప్పటికే కృతజ్ఞతతో ఉండటానికి చాలా ఉన్నాయి కానీ ప్రతిసారీ మనం లేని వాటిపై దృష్టి పెడతాము. లేకపోయినా లేదా కలిగి ఉన్నాం. మనం ఎల్లప్పుడూ మంచిదాన్ని కోరుకుంటున్నాము. ఇక్కడ మరొక వైపు మానవ కోరికను సూచిస్తుంది. తదుపరి ఉత్తమమైన దాన్ని పొందాలనేది ప్రశంసించకుండా మనకు ఇప్పటికే ఉన్నదానిని. జైన్ గురువు యువ బౌద్ధ సన్యాసికి అది ఇప్పటికే ఉందని మనలో చాలా మందిలాగే, కాబట్టి ఎల్లప్పుడూ అభినందిస్తున్నాను మీ దగ్గర ఉన్నదాన్ని.